హైదరాబాద్ రాడ్సన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకే కొందరు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరు పాత్ర వెలుగులోకి వస్తుంది. అంతలోనే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లిషిత కనిపించడం లేదంటూ సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లిషిత కావాలనే విచారణకు రావడం లేదంటున్నారు పోలీసులు. ఇప్పటికే విచారణకు రావాలని లిషిత ఇంటికి నోటీసులు పంపించారు. ఇక డ్రగ్స్ కేసులో లిషిత ఏ8 నిందితురాలుగా ఉన్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య, రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ సంబంధించి అనేక మలుపులు తిరుగుతుంది ఈ కేసు అని చెప్పుకోవచ్చు. ఇందులో కొంతమంది పరారులో ఉన్నారు. అందులో భాగంగా ఆ లిషిత కూడా పరారులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే మరొక అంశం ఏంటంటే ఈ లిషికి సంబంధించిన వాళ్ళ సోదరి కుషిత మా సోదరి కనిపించట్లేదు దీంతో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక పక్క పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు, మీరు విచారణకు హాజరు కావాలంటూ లిషితకు నోటీసులు ఇస్తే ఏకంగా లిషిత కుటుంబం నుంచే కుషిత వచ్చేసి మా అక్క కనిపించట్లేదు, మా సోదరి కనిపించట్లేదు అంటూ ఈ విధంగా పోలీసులు అప్రోచ్ అయ్యారు. ఈ విధంగా రకరకాల మలుపులు తిరుగుతుంది. అంతేకాకుండా మరొక 6 కూడా పరారులో ఉన్నారు. అందులో కొందరు ముంబైలో ఉంటే మరికొందరు రఘుచరణ్ వచ్చేసి బెంగళూరు ఉంటే క్రిష్ వచ్చేసి ముంబైలో ఉన్నారు. డైరెక్టర్ క్రిష్ వచ్చేసి ముంబైలో ఉన్నారు. దీంతో మరొక అంశం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ సిస్టంలో ముఖ్యంగా వివేకానంద, ఈ హోటల్ రాడిసన్ హోటల్ వివేకానందకు సంబంధించి వివేకానంద ఈ నెల 24న డ్రగ్ పార్టీ ఏర్పాటు చేస్తే అందులో సుమారు 10 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో 10 మంది పార్టిసిపేట్ చేస్తానికి అంతకంటే ముందే డ్రగ్స్ సప్లై అయ్యేది. గత ఏడాది నుంచి ఇదే రాడిసన్ హోటల్లో డ్రగ్స్ సరఫరా అవుతూనే ఉందంటూ అబ్బాస్ అలీ ఇచ్చినట్టుగా రిపోర్టు ప్రకారం, ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్ పెడ్లరు డ్రగ్ సరఫరా చేశాక అబ్బాస్ అలీకి మీర్జా వాహీద్ నుంచి సప్లై అవుతుంది. మీర్జా వాహీద్ నుంచి కొకైన్ అబ్బాస్ అలీకి సప్లై అయితే అబ్బాస్ అలీ వివేకానంద డ్రైవర్ అయిన ప్రవీణ్ కి సప్లై చేశారు. ఈ వివేకానంద డ్రైవర్ అయిన ప్రవీణ్ 2 గ్రాములు కొకైన్ తీసుకొని అదే అబ్బాస్ అలీకి 32,000 అంటే గ్రాముకు 16,000 చొప్పున 32,000 గూగుల్ పే చేశారు. దీంతో ఇది కూడా సాంకేతికంగా కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీంతో గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయటం కూడా ఎంత జరుగుతుంది అంటే ఒక్కటే రోజుల్లో కాకుండా గత కొంతకాలం నుంచి అంటే సుమారు ఏడాది నుంచి జరుగుతున్నట్టు కూడా గుర్తించారని చెప్పుకోవచ్చు. చాలా ఇందులో ఉన్నట్టు కొంతమంది పరాలు ఉంటే వారందరినీ విచారించేట్టుగా భాగంగా నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అందులో కృషి రేపు 10:30కు వచ్చేట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఆ కృషి వచ్చిన తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కృషిని తీసుకొస్తారు. డైరెక్టర్ కృషి జాగర్లమూడి అలియాస్ రాధాకృష్ణన్ తీసుకొచ్చేసి విచారణ జరిపిస్తారు. విచారణ తర్వాత ఆయన నుంచి కూడా ఒకవేళ, ఎందుకంటే ఆయన నేను డ్రగ్ తీసుకోలేను, ఇలాంటి కొకైన్ కావచ్చు, ఇలాంటి డ్రగ్స్ తీసుకోను నేను, నాకు అలవాటు లేదంటే ఆయన నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టుగా అవకాశాలు ఉన్నాయి. బ్లడ్ శాంపిల్స్ని వైద్య పరీక్షలకు పంపిస్తారు. ఆ తర్వాత 48 గంటల తర్వాత ఆ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్టు ప్రకారం కృషి మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం ఆయన కూడా అదుపులో తీసుకుంటారు. కృషి ఇప్పటికే ఏ10గా ఉన్నారు. మరొక 2 కూడా ఈ రాడిసన్ హోటల్కి సంబంధించి కేసులు నమోదు చేశారు. ఒకటి A11గా ప్రవీణ్ని చేర్చితే A12గా వహీద్ ఆలీని చేర్చారు. దీంతో ఈ విధంగా 12కు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. రేపు 10:30 గంటలకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి డైరెక్టర్ కృషి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.